అడిగే ముందు హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు సిటీ విజన్ ప్రెజెంట్స్ బీ హ్యాపీ బీ హెల్దీ. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి సార్. నా పేరు ఆర్కే అండి. ఆర్కే గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆర్కే అంటే మేము సికింద్రాబాద్ నుంచి అండి. ఓకే అండి, ఈరోజు మనతో పాటు బీ హ్యాపీ బీ హెల్దీలో ఉన్నారు మ్యాక్స్ విజన్ చైర్మన్ డాక్టర్ కాశీప్రసాద్ రెడ్డి గారు. మీకు కంటికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగొచ్చండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి ఆర్కే గారు, సార్ సార్ చెప్పండి. సార్ సార్ మీరు చాలా సీనియర్, చాలా రోజుల నుంచి మీ గురించి అంటే చెప్పాల్సిన అవసరం లేదు, బాగా తెలుస్తుంటది, అందరూ కూడా తెలియదు ఎక్కువ. థ్యాంక్స్ సో అండి. నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి సార్. చెప్పండి ఆర్కే ఫస్ట్ గారు. ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ క్యాటరాక్ట్ అనేది ప్రతి ఒక్కరికి అబోవ్ 50 వాళ్ళకి వస్తుంటది అని, అసలు క్యాటరాక్ట్ రావడానికి కారణం ఏంటి? రాకుండా ఉండాలంటే ఏం చేస్తారు అసలు ఆపరేషన్ అవసరం లేకుండా? ఆర్కే గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాటరాక్ట్ రాకుండా చేసే పద్ధతులు ఏమీ లేవండి. కాకపోతే మన హోమియోపతిలో ఒక పర్టికులర్ డ్రాప్స్ని అడ్వర్టైజ్మెంట్ చేయటం జరుగుతుంది. దాంట్లో కొంత ఎఫెక్ట్ ఉంది అని చాలామంది నా స్నేహితులు చెప్పడం జరిగింది. ఎల్లోపతిలో మటుకు ఎట్లాంటి ట్రీట్మెంటు లేదు క్యాటరాక్ట్ రాకుండా. సో కేవలం క్యాటరాక్ట్కి ఒకే ఒక ట్రీట్మెంట్ ఆపరేషన్. ఆ ఆపరేషన్ ఏ టైపు అనేది. కాకపోతే మీరు అడిగిన ప్రశ్నలో ఒక మంచి విషయం ఏంటంటే, ఎందుకు వస్తుంది అంటే, కొద్దిగా తక్కువ వయసులోనే ఎందుకు వస్తుందంటే, ముఖ్యంగా డయాబెటీస్ వలన ఎర్లీగా క్యాటరాక్ట్ వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి మటుకు చాలా ఎర్లీగా వస్తుంది. అట్లా కాకుండా ఫెమిలియల్గా అంటే కుటుంబ పరంగా మన కుటుంబంలో ఎర్లీగా క్యాటరాక్ట్ వచ్చే జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది. అట్లా ఉన్న వాళ్ళకి కూడా క్యాటరాక్ట్స్ వస్తాయి. అంతేగాని క్యాటరాక్ట్ ఏ కారణం వలన వచ్చినప్పుడప్పుడు స్టీరాయిడ్స్ తీసుకుంటే, అంటే మనకు ఆస్తమా ఉండి స్టీరాయిడ్స్ తీసుకుంటున్నాం అనుకోండి, లేదా వేరే కారణం ఏదో స్కిన్ డిసీజెస్ ఉండి ఆ స్టీరాయిడ్స్ వలన కూడా క్యాటరాక్ట్ రావచ్చు, గ్లకోమా రావచ్చు. సో కాబట్టి అవి సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. కానీ కారణం ఏదైనా ఆర్కే గారు, మీరు అడిగిన ప్రశ్నకి ట్రీట్మెంట్ ఒకటే, ఆపరేషన్. సో ఇప్పుడు ఆపరేషన్ కాస్ట్ అంటే బయట కంటే కూడా మీ దగ్గర ఎక్కువ పేరు ఉంది కాబట్టి క్యాటరాక్ట్ కు సర్జరీ చేస్తే టోటల్ ఇప్పుడు మనము డిపెండబుల్ అని గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కావచ్చు, సో అక్కడ నుంచి మనకు రావాలంటే 30-35,000 ఏదో వస్తుందని చెప్పని తెలిసింది నాకు. అవునండి. సో మనలాంటి హాస్పిటల్ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుండొచ్చు, నాలాంటి వాళ్ళు పెట్టుకోగలుగుతారా లేదా అనేది? లేదండి, అట్లా కాదండి. ఇప్పుడు ఒక్క విషయం చెప్పాలి ఆర్కే గారు మీకు, మన దేశానికి, నేను 20 ఏళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నాను కాబట్టి ఇతర దేశాలకి చాలా తేడా ఉంది. ఇక్కడ ఉన్నోడికి లేనోడికి ఉండేది ఒకే కన్ను మారదు. మన డబ్బు మారుతుంది కానీ కన్ను మారదు. కాబట్టి నేను ట్రీట్మెంట్ చేసినా, ఏ డాక్టర్ చేసినా అదే కన్ను ఆపరేట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్లు 30,000 మీకు గనక రెమ్యూనరేషను, అది ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదా వేరే ఇన్సూరెన్స్ ద్వారా కానీ వస్తే 30,000 కూడా బ్రహ్మాండంగా ఆపరేషన్ జరుగుతుంది. ఇది కాక మీకు తెలుసు, మన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, మన సరోజినీదేవి ఐ హాస్పిటల్, ఇటు గవర్నమెంట్ తరఫున ఇటు ప్రైవేట్ రంగంలో ఫ్రీగా కొన్ని లక్షల ఆపరేషన్లు జరిగే దేశం మంది. చాలా గర్వంగా చెప్తున్నాను. అంటే లెన్సెస్ పెట్టారు కదా సార్, వాళ్ళు లెన్స్ తోనే ఉంటారు కదా, లెన్స్ కాస్ట్ లెన్స్ ఫారెన్ నుంచి మన ఇండియాలో ఇప్పుడు అదేనండి మన ఫారిన్ లెన్స్ ఇప్పుడు అదేనండి ఫారిన్ లెన్సే పెట్టుకోవాలని ఎక్కడుంది? ఇప్పుడు ఇండియాలో కూడా మనం లెన్సెస్ బ్రహ్మాండంగా తయారు చేసి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం వేరే దేశాలకి. నా చేతులతో నేనే కొన్ని వేలు చేశాను. అవేనండి మీరు చెప్పే 30,000-40,000కి కూడా వచ్చేస్తుంది అది. సో 30,000-40,000 అంటే మన హాస్పిటల్లో చేసుకోవాలంటే మరి 70-75కి అవకాశం ఉంటుందా? ఉంటుందండి, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు లేజర్తో చేసామనుకోండి, రోబోటిక్ లేజర్, ఆ రోబోటిక్ లేజర్ చేసేటప్పుడు నేను నా పేషెంట్కి ఏం చెప్తానంటే, ఆర్థిక పరిస్థితి మీకుంటేనే రోబోటిక్ లేజర్ చేయించుకోండి, లేకపోతే నా చేతులు ఆర్ ఈక్వల్లీ గుడ్ అని చెప్తాను. కాబట్టి చేతులతో చేస్తే ఒక ఖరీదు, రోబోటిక్ లేజర్తో చేస్తే ఒక ఖరీదు ఉంటుంది. టెక్నాలజీ అప్లై చేస్తున్నాం కాబట్టి.
అది కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి. లేజరే కదా సార్ రెండు కూడా? ఏమండి? రెండు కూడా లేజర్ ఆపరేషన్ కదా? కాదండి, మాన్యువల్గా చేసేది వేరు, లేజర్తో అంటే మన చేతులతో చేసేది వేరు. అది మనం ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి మీరు పేషెంట్ కానీ పేషెంట్ సరే అటెండెంట్స్ రారు కాబట్టి మీకు మేము లోపల ఏం చేస్తున్నాము అనేది అది నమ్మకంతో సంబంధించిన విషయం. నేను రోబోటిక్ లేజర్ చేస్తున్నానంటే రోబోటిక్ లేజరే చేస్తాను, మాన్యువల్ అంటే మాన్యువల్. అప్పుడు కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది సార్ దానికి డిఫరెంట్ రోబోటిక్ లేజర్ అండ్ మాన్యువల్ కు? ఓకే అండి, ఇంకా విపులంగా చెప్తాను అదే ప్రశ్నకి. మాన్యువల్ అంటే చేతులతో చేసినప్పుడు మనం పెట్టే లెన్స్ ఏంటి, అది నేనొక్కడని కాదు, ఏ డాక్టర్ చేసినా కూడా అది మాన్యువల్గా చేసేటప్పుడు మన చేతులు, దాంతోపాటు లెన్స్ వచ్చేటప్పటికి ఇండియన్ లెన్సా ఇంపోర్టెడ్ లెన్సా. ఈ ఇంపోర్టెడ్ లెన్సెస్లో కూడా రకరకాలు ఉంటాయి. కొంతమంది మాకు అమెరికన్ లెన్సే కావాలంటారు, కొంతమంది ఇజ్రాయేలీ, కొంతమంది యూరోపియన్, ఇట్లా రకరకాలుగా అడుగుతుంటారు. ఇది కాక ఇక సర్జికల్ స్కిల్ వచ్చేటప్పుడు డాక్టర్కి కూడా ఒక ప్రైస్ ఉంటుంది కదా. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి మీరు నిన్నగాక మొన్న అయిన డాక్టర్తో నన్ను ఈక్వల్గా పే చేస్తానంటే నేను ఒప్పుకోను కదా. నేను నిజం చెప్తున్నాను మీకు, అన్ని విపులంగా ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. నేనే లేదా నిన్నగాక మొన్న వచ్చిన 30-40 ఏళ్ళ కుర్రాడో అమ్మాయో వాళ్ళకి నన్ను కంపేర్ చేయటం కూడా న్యాయం కాదు. అట్లానే మాన్యువల్ కాకుండా లేజర్తో చేసినప్పుడు అప్పుడు ఫెమ్టోసెకండ్ అసిస్టెడ్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ అంటారు, ఫ్లాక్స్ అంటారు, ఫెమ్టో లేజర్ అసిస్టెడ్. ఆ లేజర్ని మనం అప్లై చేయాలి. ఆ లేజర్ మిషన్ కాస్టే ఒక 4-5 కోట్లు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్కే గారు కాల్ చేసినందుకు మీ ప్రశ్నకి చక్కటి సమాధానం దొరికిందని నేను కూడా అనుకుంటున్నాను. మరోసారి